వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ సమ్మె పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ ఒక్క కార్మికుడు రాత్రి 2:30కి మరణించారు. దాని తర్వాత ఇంకో ఇద్దరికి ఆత్మహత్యాయత్నాలు చేసిన వాళ్ళిద్దరిని కొంతవరకు కాపాడారు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అందరూ కూడా ఎవరు కూడా అట్లాంటి ఆత్మహత్యాయత్నాలు చేయొద్దు, ప్రాణం కంటే ఏది ప్రధానం కాదు, ప్రాణం ఉంటేనే ఏదైనా అనేటటువంటి అంశాన్ని హెచ్ఎంటీవీ కూడా మరోసారి చెప్తూ కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యాయత్నాలకి పాల్పడద్దు అని చెప్పి మేము కూడా చెప్తూ అట్ ద సేమ్ టైం జరుగుతున్నటువంటి ఇవాళ రాబోయేటటువంటి డెవలప్మెంట్స్, నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి వాటి మీద అనే దాని మీద ఈ చర్చా కార్యక్రమం జరుగుతుంది. మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అమర్నాథ్ గారు. అట్ ద సేమ్ టైం లక్ష్మీ నరసింహారెడ్డి గారు సీనియర్ బీజేపీ నేత, ఆయన కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అట్లాగే బీఆర్ఎస్, అట్లాగే చరణ్ కౌశిక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయన జూమ్లో లైన్లో ఉన్నారు. ఈ ముగ్గురితో మాట్లాడి వీటికి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. నేను ముందుగా కౌశిక్ గారు మీరు చెప్పండి, నిన్నటి డెవలప్మెంట్స్, నిన్న జరిగినటువంటి పరిస్థితులు, నిన్న క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవాళ ప్రత్యేకంగా దీని మీద ఇవాళ చర్చలు చేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి బాధ్యతలు అప్పచెప్పడం, ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరిగినాయి. ఇవాళ ఏం చేయబోతోంది ప్రభుత్వం? ఒక కార్మికుడు ఇప్పటికే విడిపోయారు, మిగిలిన ఇద్దరి పరిస్థితి కొంచెం బెటర్గా ఉంది. కార్మికులు ఇట్లాంటి స్థితికి పాల్పడకుండా ఇమ్మీడియట్గా ఏమైనా ప్రభుత్వం చేసేటటువంటి అవకాశం కనిపిస్తోందా? సార్, కార్మికుల లోకం టీజీ ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు 33 డిమాండ్లు పెట్టడం జరిగింది. 32 డిమాండ్లు, అందులో 29 డిమాండ్లు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది. 3 డిమాండ్ల సంబంధించి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణకు పట్టుబడడంతో ఆ 3 డిమాండ్లు మాత్రమే పరిష్కారం కాలేదు. ఐఏఎస్ల అధికారుల కమిటీ కార్మికులతో చర్చలు చేస్తా ఉన్న సందర్భంగా కొంతమంది బయటకు వచ్చి సమ్మెకు నోటీస్ ఇవ్వడంతో ప్రధానంగా సమస్య ఏర్పడింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతాం. ఎందుకంటే ప్రతిరోజు ఆర్టీసీ ద్వారా 65 లక్షల మంది ప్రయాణం చేస్తారు. ఇందులో అత్యధికంగా మహిళలు 45 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు రోజు. అదే కాకుండా ఇక్కడ ఒకనాడు మహాలక్ష్మి పథకం లేనప్పుడు ఆక్యుపెన్సీ రేషియో 69% ఉండే, ఇప్పుడు 98% పెరిగింది. 35 లక్షల నుంచి 65 లక్షలకు ప్రయాణికులు కూడా పెరిగారు. కొన్ని రూట్లలో అయితే 100% పైగా కూడా అదేవిధంగా ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న పరిస్థితి మనం చూసినాం. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2800 కొత్త బస్సులు కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2020 నుండి పెండింగ్ లో ఉన్నటువంటి ఆర్పిఎస్ 220 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017 పే స్కేల్ ప్రభుత్వం 2.1% ట్రీట్మెంట్ అమలు చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కరువు భత్యాలు డిఎల్ పూర్తి స్థాయిలో చెల్లించింది ఆర్టీసీకి. అదే కాకుండా 2022 పే స్కేల్ అంశం గౌరవ మంత్రి పరిశీలిస్తున్నాం, ప్రభుత్వం పరిశీలిస్తున్న చాలా స్పష్టంగా కార్మికుల లోకాన్ని తెలియజేసింది. అదే కాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం ఆరోగ్యం అదే భద్రత కింద 1/2/2024 నుంచి విధి నిర్వహణలో ఎవరైనా ప్రమాదశాత్తు చనిపోతే 1 కోటి రూపాయలు అదే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం కల్పించింది. అదే కాకుండా ఆర్టీసీకి ఉన్నటువంటి ఏదైతే తార్నాకలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్ దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడం జరిగింది. దానికి 17,29,00,000 రూపాయలు ఆర్టీసీ ఖర్చు చేసి ప్రతి నెల 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ రియంబర్స్మెంట్ అయిన తర్వాత ఖర్చు పెడతా ఉంది. అదే కాకుండా ప్రజావాణిలో 491 మంది ఉద్యోగాలు పోయినని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే 275 మందిని మరీ తిరిగి ఉద్యోగాలకు తీసుకున్న పరిస్థితి. అదే కాకుండా జీవో 66/21/4/2026 ఇచ్చినటువంటి ఏదైతే అధికారుల కమిటీ ఉందో ఆ కమిటీ ముందు కొన్ని డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో మాత్రమే ఇక్కడ సమ్మెకు పోయిన పరిస్థితి. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది, ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. కార్మికులు అదేవిధంగా ప్రాణత్యాగాలకు కావచ్చు, అదేవిధంగా అనవసర భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతో సంప్రదింపులు చేయడం కోసం నిన్న కేబినెట్ లో ఆల్రెడీ సబ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు. భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో శ్రీధరబాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదే కాకుండా అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదే ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసి ఈ రోజు ఈ సమస్య పరిష్కారం లభిస్తాయని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 67% ఉంటే కేంద్ర ప్రభుత్వ వాటా కూడా 33% ఉంది. అదే కాకుండా ఇందులో చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు కూడా రోజుకు 65 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అందులో 45 లక్షల మందిగా మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి 32 అంశాల్లో 29 అంశాలు ఆల్రెడీ పరిష్కారమైనవి. కాబట్టి ఇంకా 3 అంశాల విషయంలో కొంత
ఇబ్బందికర వాతావరణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడం, కేంద్రం నుంచి ఎలక్ట్రికల్ బస్సులు కేంద్రమే ఇవి సమకూరుస్తుంది కాబట్టి ఎలక్ట్రికల్ బస్సులు వద్దు దాని ద్వారా ఉద్యోగాలు పోతాయని చెప్పి కార్మిక లోకం కొంత అపోహలకు గురవుతా ఉంది. కాబట్టి ఏ ఒక్క ఉద్యోగి యొక్క ఉద్యోగం పోదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ ఆల్రెడీ కార్మికులకు హామీ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 52 రోజుల పాటు సమ్మె చేశారు. దాదాపు 36 మంది చనిపోయిన పరిస్థితి. ఆనాడు ఐఏఎస్ కమిటీ ముగ్గురుతో వేసి సమ్మె వినిపిస్తే తప్ప వారితో చర్చలు చేయడం చెప్పడంతో మాత్రమే ఆనాడు సమ్మె జరిగింది. ఇక్కడ సమ్మె వినిపిస్తే తప్ప చర్చలు చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఆర్టీసీని కోరడం లేదు. ఓన్లీ సమ్మె మీరు చేస్తా ఉన్నారు కాబట్టి మీ సమ్మెతో పాటు అదేవిధంగా అధికారుల కమిటీ కావచ్చు, మంత్రుల కమిటీతో చర్చలు చేసినట్లయితే ఆ సమస్య పరిష్కారం చూపించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. దీని ద్వారా పేద వర్గాలకు సంబంధించి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దాదాపు ఇప్పటికే 40% రేట్లు కూడా పెంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆర్టీసీ అనేది కాపాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఎలాంటి అదేవిధంగా చొరవ చూపించే ప్రయత్నంలో ఎలాంటి తోడ్పాటు అందించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మెట్రోను విస్తరించే ప్రయత్నం, ఎంఎంటీఎస్ ఆర్టీసీని భవిష్యత్తులో అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఉద్యోగాలకు సంబంధించి 4,870 కూడా ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది. అది కూడా త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆర్టీసీ యజమాని కూడా భావిస్తా ఉంది. చిరంజీ సార్, మీరు చెప్పండి ముందు ఏంటి పరిస్థితి? మరి చరణ్ గారు చాలా పెద్ద ఇదంతా జాబితా అంతా ఆయన చెప్పారు, అసలు ఏం జరుగుతోంది ఏంటి మొదలైన అంశాలన్నీ కూడా చెప్పారు. మరి బీఆర్ఎస్ నుంచి అసలు మీ వాదన ఏంటి, మీరు అసలు ఏమనుకుంటున్నారు దాని గురించి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి అమర్నాథ్ గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారికి, మీకు ముఖ్యంగా HMTV వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఘటన నిన్న రాత్రి జరిగిందో, ఎవరు మన శంకర్ గౌడ్ గారి వరంగల్లో జరిగిందో, అది అత్యంత బాధాకరమైనటువంటి ఘటన. కార్మికులు తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి నేను ముందుగా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఇది నిజంగా ఏంటంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యమే, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే, ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవడం వల్లనే ఈ ఘటనలు అనేటివి జరిగినాయి. ఇలా నేనేమంటున్నానంటే ఆర్టీసీ కార్మికులు పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమైపోయింది అని అంటే, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల యొక్క విలువ ఎట్లయిపోయిందంటే, అడ్డా మీద ఉన్నటువంటి ఎవరైతే కూలీ ఉంటారు కదా, అతనికి ఉన్నటువంటి విలువ కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు లేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఆర్టీసీకి ఇచ్చింది ఏం లేదండి. 2.5 సంవత్సరాలలో ఆర్టీసీకి ఇచ్చింది ఏమీ లేదు. కాకపోగా వీళ్ళు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి నెల దాదాపు ఒక 500 కోట్ల రూపాయల భారాన్ని ఆర్టీసీ పైన మోపి ఇవాళ మేమే చేస్తున్నాము, ఇదంతా మేము చేయడం వల్లనే వెలుగుతుంది అని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. నేను ఏమంటున్నానంటే, ప్రగతిరథ చక్రం తెలంగాణ ఏర్పాటులో నాటి సకల జనుల సమ్మెలో ముందుండి కొట్లాడి తెలంగాణ ఏర్పాటు కోసము మరి వారి శ్రమను దారబోసి తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములైనటువంటి వర్గం ఈ ఆర్టీసీ వర్గం. అలాంటి సందర్భంలో మరి వాళ్లకు న్యాయం చేయాలి, వాళ్లకు లాభం చేకూర్చాలని చెప్పి కేసీఆర్ గారు 2015వ సంవత్సరంలో వాళ్లకు 44% ఫిట్మెంట్తో జీతాలు పెంచినటువంటి మాట వాస్తవం కాదా? జీతాలు పెంచి వాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయాలి, వాళ్ళకు కూడా లాభం చేయాలని చెప్పి 44% తోటి జీతాలు పెంచినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. ఆర్టీసీ ఉద్యోగులు మరి 52 రోజుల పాటు సమ్మె చేస్తే మరి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, మరి వాళ్లకు కొన్ని న్యాయమైనటువంటి హక్కులను వాళ్ళు కోరితే మరి వాళ్ళు అడుగుతున్నటువంటి ఏదైతే ప్రశ్న ఉన్నదో అది అంటే వాళ్ళ హక్కులు న్యాయబద్ధమైనని భావించి మరి కేబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి దగ్గర కూడా ఆమోదానికి పంపిన విషయం మనందరం కూడా చూడడం జరిగింది. కేవలం కొంత అంటే అధికారికంగా అపాయింట్మెంట్ ఇవ్వడం మినహాయించి ప్రక్రియ మొత్తం పూర్తయింది. మరి ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చింది, దానివల్ల అది ఆగిపోవడం కూడా కొంత వెసులుబాటు అంటే కొంత స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకు కూడా కొన్ని వసతులు కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, కార్మికుల సంఖ్యను కూడా పెంచాల్సినటువంటి పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ నాయకులను, 2.5 సంవత్సరాలలో మీరు ఆర్టీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చింది ఏమిటి? గతంలో కేసీఆర్ గారు 2014 నుంచి కూడా సంవత్సరానికి
వందల కోట్ల రూపాయలు. అంటే అప్పుడు ఈ ఉచిత పథకాలు లేవండి. ఈ ఉచిత పథకాలు ఏదైతే వీళ్ళు పెడుతున్నారో, మేము పెట్టినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారో, ఈ పథకాలు లేవు. అయినప్పటికీ సంస్థను కాపాడాలి, సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల బాగోగులు చూడాలని చెప్పి వాళ్లకు సంవత్సరానికి వందల కోట్ల రూపాయలు డబ్బులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాము. అంటే 2022-23 సంవత్సరంలో అప్పుల పాలైంది, ఆర్టీసీ ఇబ్బందులలో ఉందని చెప్పి 1500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు కేసీఆర్ గారు. అదేవిధంగా కరోనా లాంటి క్లిష్ట సమయంలో, అంటే ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులలో కూడా దాదాపు 100 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మాట మనందరం కూడా చూడడం జరిగింది. రుణం పొందేటువంటి సదుపాయం కూడా కేసీఆర్ గారు కల్పించారు. ఏది లేదు. ఇప్పుడు ఏమైనా పైన పటారం లోన లోటారం అయిపోయింది. వాళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. కాకపోతే ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో వాళ్ళే సాటిగా నిలుస్తున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఒక వీడియో చూపిస్తా సార్. నేను ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు ఒక విషయం మాట్లాడారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను అది చూపిస్తాను. చూపించండి. పేదల ప్రయాణ సౌకర్యమైన పేదల వాహనమైన ఎర్ర బస్సుకు వ్యాట్ 27% నుంచి 1% డీజిల్ మీద తగ్గిస్తే 700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్టీసీకి అదనంగా నిధులు మిగులుతాయి. ఈ 700 కోట్ల రూపాయలు ఇందులో మిగులితే ఎన్ని వందల బస్సులను వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్తవి కొనుక్కోవచ్చు, నష్టపోకుండా చూడొచ్చు. ఇదే కాదు, ఈ ఆర్టీసీలో బస్సుల రిపేర్ల కోసం కొనుగోలు చేస్తున్న ఏవైతే స్పేర్ పార్ట్స్ ఉన్నాయో వాటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం 100 నుంచి 150 కోట్ల రూపాయలు పన్ను ముక్కు పెట్టి వసూలు చేస్తుంది. అదొక 150 కోట్లు, ఇదొక 700 కోట్లు, దాదాపు 850 కోట్లు ప్రభుత్వం ఉత్త పుణ్యానికి ఆర్టీసీ నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తుంది. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళు చెప్పిన మాటనే కదా. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఎంత మొత్తం ఆదా చేసిరు. వాళ్ళు ఆదా చేయకపోవడం పోని ఇంకా ఆర్టీసీకే బకాయి పడ్డారు. నెలకు 500 కోట్ల రూపాయలు, దాదాపు 2500 నుంచి 3000 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. ఇవాళ వాళ్ళు పడ్డటువంటి బకాయితోటే ఇవాళ ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీదకి ఎక్కిర్రు. ఇవాళ బస్సులు లేవు, కొత్త బస్సులు లేవు, సిబ్బంది లేరు, సిబ్బంది కొరత ఉంది. కానీ పనిభారం మాత్రము వాళ్ళ మీద విపరీతంగా ఉంది. దానిని నియంత్రించేటువంటి లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతారో తెలుసలేదు, ఇవాళ ప్రభుత్వం ఏం మాట్లాడతారో తెలుసలేదు. కేవలం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ కొన్ని లక్షల మంది భవిష్యత్తు మీద ఆధారపడేటువంటి విషయం ఇది. ప్రతిరోజు దాదాపు 65-70 లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఈ తెలంగాణలో. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పేసజాలకోకుండా, పట్టింపులకోకుండా వెంటనే వాళ్ళతో పిలిపించి చర్చలు పెట్టి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలి. ఎందుకంటే ఇవి ఇవాళ అడుగుతున్నాయి కాదు కదా, వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు. ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో ఇవాళ కమిటీ వేశారు. నేనేమంటున్నానంటే అంటే కార్మికులు చనిపోయిన తర్వాత, ఇంతమంది కార్మికుల అంటే చావు కారణం అయిన తర్వాత ఇప్పుడు చర్చలు పెట్టి లాభం లేదు కదా. వీళ్ళు ముందే ఉండాలి కదా, ముందు జాగ్రత్త ఉండాలి కదా. వాళ్ళు ఏమడుగుతున్నారు కార్మికులు? వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పెట్టిర్రో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను మాత్రమే వాళ్ళు అడగడం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి పిఆర్సీలు ఇస్తామని చెప్పడం జరిగింది మేనిఫెస్టోలో, అదే అడుగుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం పరిధిలోకి తీసుకోమని చెప్పి వాళ్ళే చెప్పిర్రు. దాని గురించి అడుగుతున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను అడుగుతున్నారు తప్ప వేరే కొత్తవి ఏం లేదు. కేవలం కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితే మనం చూస్తా ఉన్నాం. చూద్దాం ఇవాళ ఏం చేస్తారు, కమిటీ ఏం చేస్తారు చూద్దాం. అమర్నాథ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీ విషయంలో ఏమనుకుంటోంది, ఏం చేయబోతోంది ఆర్టీసీ కార్మికుల కోసం, వాళ్ళ కోసం అంటే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి? శివప్రసాద్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో మిత్రులకు మన ప్రేక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తున్నది అనేది ఈరోజు జరుగుతున్న విషయం. కానీ 2019 సమ్మె జరిగినప్పుడు 52 రోజులు సుదీర్ఘంగా చాలా ఎజిటేషన్ చేసినప్పుడు పాపం అనేక మంది కార్మికులు అప్పుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరి ప్రభుత్వం ఏం చేసింది? ఒక్కసారి మనము 2019 వాళ్ళ డిమాండ్ లేనిది 2026లో వాళ్ళ డిమాండ్ లేని మనం ఒకసారి చూస్తే అప్పుడు కూడా ప్రభుత్వ విలీనం అనే డిమాండ్తోనే వాళ్ళు వెళ్ళారు. అప్పుడు కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా అనే నినాదంతోనే వెళ్ళారు. అప్పుడు కూడా ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ అవుతున్నది అనే ఒక స్లోగన్తో వెళ్ళారు. అప్పుడు కూడా పిఆర్సీ అమలు చేయాలనే ఒక డిమాండ్తో వెళ్ళారు. అప్పుడు కూడా యూనియన్ ఎన్నికలు జరగాలి.
ఈ ప్రధానమైన 5 డిమాండ్లు ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ ఒక్క వర్డ్ కూడా చేంజ్ చేయకుండా సేమ్ టు సేమ్ ప్రభుత్వంలో విలీనం చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, పే రివిజన్ చేయాలనేది ఇదే 5 డిమాండ్లు ప్రధానంగా తీసుకొని ఈరోజు కార్మిక లోకము సమ్మెకు వెళ్తే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అప్పుడున్న 2019 నుంచి 4 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. సమ్మె అనేది ఇప్పుడు ఇన్స్టెంట్స్ అండి. కార్మిక లోకము వాళ్ళు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి 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 విసుగు చెంది ఇక చివరికి లాస్ట్ ప్రయత్నంగా సమ్మె చేస్తారు. అంతేగాని ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నది, ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదు కాబట్టే కదా సమ్మె చేసింది. 2014లో తెలంగాణ ఏర్పడితే 2014 నుంచి 19 వరకు అప్పటి ప్రభుత్వం ఏమి చేయలేదు కాబట్టే కదా 2019లో వాళ్ళు సమ్మెకి దిగింది. సమ్మెకి దిగితే దాదాపు 21 మంది కార్మికులు చనిపోయేందుకు అప్పుడు కారణమైంది కేసీఆర్ గారు కదా. అప్పుడు పాపం చనిపోయిన సురేందర్ గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, నీరజ ఇట్లాంటి అనేక మంది అప్పుడు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మంలో, సిద్దిపేటలో అనేక చోట్ల చనిపోయారు. ఈ రోజు కూడా అదే జరుగుతున్నది. మీకు తెలియదా? చరిత్ర పునరావృతం జరుగుతున్నదని మీకు కనబడతలేదా? ఈ ప్రభుత్వానికి కనబడతలేదా? గుడ్డిదా ఈ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా గుడ్డి వల్ల? 2019లో ఏం జరిగింది, వాళ్ళు ఏ డిమాండ్లతో వచ్చారు, వాళ్ళ సమస్య ఏంది అనేది మీరు గుర్తించే అవకాశము 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారండి? పొన్నం ప్రభాకర్ గారు ఏం చేయరు, కానీ వచ్చి కార్మికులు సమ్మె విరమించాలి. అరే ఎందుకు విరమిస్తారు భయ్? కార్మికులు ఎందుకు సమ్మె విరమిస్తారు? మీరు 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం మాట్లాడింది? ఈ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలకు ముందు ఆర్టీసీకి సంబంధించిన విలీన ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తాము, ఆర్టీసీకి సంబంధించిన పే రివిజన్ వెంటనే అమలు చేస్తాము. సార్ మీరు చెప్తే అంత అన్యాయంగా ఉంటుందంటే వీళ్ళ మాటలు. 295 మంది రిటైర్డ్ కార్మికులు ఈ రోజు హాస్పిటళ్లలో పడితే వాళ్ళకు కనీసం సదుపాయం లేక వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, పెన్షన్ డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు దాచుకున్న పిఎఫ్ ఇవ్వట్లేదు, గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నది ప్రభుత్వము. ఇంకా పైకొచ్చి మాత్రం మేము కమిటీ చేసాం. ఈరోజు పేపర్లో చూడండి, ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులందరికీ మేము 100 రోజులలో సెటిల్ చేస్తామని చెప్పారు. అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? మీరు అసలు ఈ ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది, ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ 295 మంది రోజు మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కదా, ఆర్టీసీ భవన్ చుట్టూ తిరుగుతున్నారు కదా. పాపం ఆయన పెద్ద మనిషి సురేందర్ రాజు అని ఒక పెద్ద ఆయన చనిపోయారు, రిటైర్డ్ ఉద్యోగి. మరి వారు చనిపోతే వారి గురించి పట్టించుకునే నాతులు లేడా? ఈ ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వం లాగా ప్రవర్తిస్తున్నది, చెవిటి ప్రభుత్వం. పాపం గాంధీ మహాత్ముడు చెడు వినరాదు, చెడు కనరాదు, చెడు చూడరాదు అని ఏదైతే చెప్పారో ఆ 3 కోతుల్లాగా ఈ ప్రభుత్వము అసలు ప్రజల యొక్క సమస్యలు వినొద్దు, ప్రజల యొక్క సమస్యలు చూడొద్దు, ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడొద్దు. ఈ 3 పెట్టుకున్న 3 కోతుల్లాగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే శివప్రసాద్ గారు, ప్రధానంగా ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు ఏంది? దాదాపు 40,000 మంది కార్మికులు ఈరోజు పనిచేస్తున్నారు. ఈ 40,000 మంది కార్మికుల యొక్క సంబంధించి ప్రభుత్వంలో విలీన ప్రక్రియ ప్రారంభించాలంటే ఒక జీవో తీసుకురావాలి. ఐఏఎస్ల కమిటీ వేశారు. మరి 2.5 సంవత్సరాల్లో మరి ఆ జీవోను ఆ ఐఏఎస్ల కమిటీ ఏం చేసింది? దాన్ని స్టడీ చేయాలి కదా. ఏ విధంగా విలీన ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ మన పక్క రాష్ట్రంలోనే విలీన ప్రక్రియ కంప్లీట్ అయింది కదా. మరి మన పక్క రాష్ట్రం అంటే చాలా దూరమేం కాదు కదా, దాన్ని స్టడీ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయట్లేదు? మీకు గమ్మత్తైన విషయం చెప్తా శివప్రసాద్, గత 2 సంవత్సరాలలో ఆర్టీసీ లాభాల బాటలోకి వచ్చిందని సజ్జనార్ గారు ఎండి ఉన్నప్పుడు, నాగిరెడ్డి గారు ఎండి ఉన్నప్పుడు అసలు ఊదరగొట్టేశారు. రైట్, ఇంత పెద్ద పేపర్లో యాడ్ ఇచ్చారు ఏది ఆర్టీసీ లాభాలలోకి వచ్చిందని. ఎంత లాభం? 350 కోట్లు ఒక ఇయర్, సబ్జెక్టు కరెక్షన్ 162 కోట్లు ఒక ఇయర్. ఈ 2 లాభాలు వచ్చినప్పుడు మరి ఈ లాభాలలో ఈసుమంత వాటనైనా మరి కార్మికులకు ఇవ్వాలి కదండి. మరి లాభాలు ఎవరికి కావాలి? ఈ లాభాలు వచ్చినాయని నిజంగా ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఈసుమంత వాటా 1%, 2%, 3%, ఎంత పర్సెంటేజ్ ఇచ్చిర్రు చెప్పడానికి వీళ్ళ దగ్గర దమ్ముందా? ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చాలా విషయాలు చదివారు కదా, మరి దానిలో ఈ ప్రాఫిట్ వచ్చిన ఈ ప్రాఫిట్ను మరి మీరు షేర్ చేశారా? సూటిగా ప్రశ్న కదా. ప్రభుత్వం ఏం చేయాలండి? ఒక సంస్థ లాభాల బాటలోకి వచ్చింది అని చెప్పినప్పుడు ఆ లాభాలు ప్రజలకు కనబడాలి. ఎప్పుడు కనబడతాయి? ఆ కార్మికుల లాభం జరిగినప్పుడు కనబడతాయి. అంతేగాని ఆ డబ్బు మొత్తం మేమే తింటాము, లాభాలు మాత్రం ఎవరికి పంచామంటే. రెండో విషయం, 40,000 మంది కార్మికులు 65 లక్షల మంది ప్రతిరోజు బస్సు ఎక్కుతారని చెప్తున్నారు. ఈ 65 లక్షల మంది బస్సు ఎక్కుతారు అన్నప్పుడు మరి 65 లక్షల మందికి ప్రతిరోజు ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు మరి వాళ్ళు చేసే డిమాండ్లు సరైనవా లేవా అని మీరు క్లియర్గా స్టడీ ఎందుకు చేయట్లేదు? ఈరోజు సమ్మె జరిగింది శివప్రసాద్ గారు, కానీ 2.5 సంవత్సరాలుగా ఏం చేశారు?
2.5 సంవత్సరాలు 2 రోజులు కాదు, ఈ సమ్మె తయారు అంటే సమ్మె స్టార్ట్ చేసిన రోజే వాళ్ళు డిమాండ్లు పెట్టారు అన్నట్టు మాట్లాడుతున్నది ప్రభుత్వం. సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. మరి 2.5 సంవత్సరాలుగా వాళ్ళు అనేక సార్లు మెమొరాండమ్స్ తీసుకెళ్లారు, అనేక సార్లు విన్నపాలు తీసుకెళ్లారు, అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేశారు, అనేక సార్లు పొన్నం ప్రభాకర్ గారికి దాదాపు నాకు తెలిసి ఒక 100 సార్లు కలిసి ఉండొచ్చు. మరి 100 సార్లు వాళ్ళు ఏం చెప్పారు? పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మంత్రిగా ఏం చెప్పారు వాళ్ళకు? మరి అంటే 2.5 సంవత్సరాలు మేమేమి చెయ్యము, సమ్మె మాత్రం జరిగిన తర్వాత మాత్రమే గవర్నమెంట్ నిద్రలేస్తుంది అంటే మీకు ఈ ప్రభుత్వం ఎవరైనా సరే ఇప్పుడు రిటైర్డ్ ఉద్యోగులు ఈరోజు రోజువారీగా ప్రతిరోజు మీకు రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఘోష వింటే అసలు ఎంత అన్యాయం అనిపిస్తుందంటే సార్, ఒక ఎంఆర్ఓ గారు చెప్తారు పాపం ఆయనకు 94 లక్షల రూపాయలు రావాలి, ఆయన దాచుకున్న డబ్బులు గ్రాట్యుటీ మొత్తం కలిపి ఆయన దగ్గర 12% కమిషన్ అడుగుతున్నారు బ్రోకర్లు. మరి మీ కమిషన్ మీ మంత్రి తీసుకుంటున్నాడా, బ్రోకర్ తీసుకుంటున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు? మీరు ప్రభుత్వం దీన్ని ఆపాల్సిన పని లేదా? అట్లా ప్రతి రిటైర్డ్ ఉద్యోగులు సార్ 35 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు దాచుకున్న కొన్ని డబ్బులను వాళ్ళకి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కమిషన్ తీసుకుంటున్నారు అంటే సిగ్గుండాలి కదా ప్రభుత్వానికి. నేను ఒకటే మాట చెప్పి కంక్లూడ్ చేస్తా శివప్రసాద్ గారు, ఈరోజు ఆర్టీసీ 2019 అయినా సరే ఇప్పుడైనా సరే ఆర్టీసీ ఉద్యోగులకు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా సపోర్ట్తోనే ఉంటుంది. ఆర్టీసీ కోసమైనా ఆర్టీసీ కార్మికుల కోసమైనా, ఎందుకంటే ఆర్టీసీ బాగుంటే ఆర్టీసీ కార్మికులు బాగుంటారు. ఆర్టీసీ బాగుండాలంటే మీరు ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలు అన్వేషించాలి. ఇప్పుడు యూపీ లాంటి చోట, ఉత్తరప్రదేశ్ లాంటి చోట అది ప్రాఫిటబుల్ ఆర్టీసీ, మహారాష్ట్రలో ప్రాఫిటబుల్ అయింది, బాంబేలో ప్రాఫిటబుల్ అయింది. మరి స్టడీ చేయండి మీరు, ఆ ప్రాఫిటబుల్ అయినా ఎట్లా అయింది, ఏ విధంగా అయింది, వాళ్ళు టికెట్ ఇన్కమ్ కాకుండా నాన్ టికెటింగ్ ఇన్కమ్ ఎట్లా పెంచుకున్నారు, వీళ్ళు సలహాలు అడుగుతారు కదా, అంతా వీళ్ళు ఇష్టమే. వీళ్ళ బోర్డు రూమ్ ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఏమో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో డిసిజన్స్ జరుగుతుండే, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల మధ్యలో ముఖ్యమంత్రి గారు ఆయన చుట్టూ ఉన్న ఒక 2-3 కోటరీ వాళ్ళ మధ్యలో డిసిజన్స్ జరుగుతున్నాయి, తేడా ఏమీ లేదు. మీరు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టలే? మరి నిజంగా ఆర్టీసీ మీద ప్రేమ ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి ఒకసారి మిగతా ఎమ్మెల్యేల దగ్గర నుంచి. ఎందుకంటే ఆర్టీసీ అనేది మొత్తం హైదరాబాద్ దగ్గర నుంచి మహబూబ్ నగర్ వరకు మొత్తం ఉంటుంది కదా, ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గం ఎఫెక్ట్ అవుతుంది కదా. మరి అందరూ ఎమ్మెల్యేలను ఒక్కొక్క పార్టీ నుంచి ఒకళ్ళనో 2 ఎమ్మెల్యేలను పిలిచి అడగండి ఈ సమస్యలను ఎట్లా పరిష్కరిద్దామని, ఆర్టీసీ ఆదాయం ఎట్లా పెంచుకోవాలని అడగండి. అది చేయడానికి చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం రాజకీయం చేయాలి. ఎప్పుడైతే కార్మిక లోకం నిద్రలేచి సమ్మె చేస్తుందో అప్పుడు డైవర్ట్ చేయాలి. ఇప్పుడు సడన్ గా కొత్త డైవర్షన్ టాక్టిక్స్ ఏంది అంటే రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే డబ్బులు ఇస్తాం అనగానే పాపం ఉద్యోగులందరూ ఎవరైతే రిటైర్ అయినారో వాళ్ళందరూ సడన్ గా ఉరికొచ్చేసి అయ్యో మా డబ్బులు వస్తున్నాయట ప్రభుత్వం చాలా. ఇదే పని 2019లో ఇదే కేసీఆర్ గారు చేయలేదండి. 52 రోజుల దారుణమైన సమ్మె తర్వాత, లాంగెస్ట్ సమ్మె తర్వాత పాపం అక్కడ అనేక మంది 21 మంది కార్మికులు చనిపోతే లాస్ట్కు ఏదో మసూసి మారడికాయ చేసినట్టు ఒక 4-5 డిమాండ్లు అన్ని మేము నెరవేరుస్తామని చెప్పగానే పాపం పాలాభిషేకాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు ఎలా ఉంటారంటే చాలా అమాయకులాగా ఉంటారు. వీళ్ళు ఎన్నడూ కడుపులో కత్తులు పెట్టుకొని కవులించుకునే వాళ్ళు, వీళ్ళు ముఖ్యమంత్రి లాగా వీళ్ళు ఉన్నారు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఇప్పుడు అప్పుడు చనిపోయిన 21 మందిని మీరు వాపస్ తీసుకురాలేరు, ఇప్పుడు చనిపోయిన శంకర్ గౌడ్ గారిని మీరు వాపస్ తీసుకురాలేరు. మరి వాపస్ తీసుకురానప్పుడు మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? కార్మిక లోకాన్ని కార్మికులను అన్యాయం చేసే హక్కు ఎవరిచ్చారు ఈ ప్రభుత్వం? చరణ్ కౌశిక్ గారి దగ్గర నుంచి సంబంధించిన మీ ఇద్దరి మాట్లాడినటువంటి దాని మీద ఆయన ఏం చెప్తారో దాని గురించి చూద్దాం. వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ చూసాం. ఆర్టీసీ కార్మికులు శంకర్ గౌడ్ ఎవరైతే మరణించారో, ఆత్మహత్య చేసుకున్నారో పెట్రోల్ పోసుకుని, వారి యొక్క కుటుంబానికి అన్ని విధాలు కూడా అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి ప్రకటన చేశారు. సమ్మె పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రభుత్వం
కృషి చేస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన దాంట్లో ప్రస్తావించారు. కౌశిక్ గారు, ఇక్కడ 2 అంశాలు. సో ఇద్దరు కూడా చాలా తమ వైపు నుంచి చాలా ప్రశ్నలు సంధించారు. వాటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ సమాధానం ఏమిటి? సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఏం జరిగిందో తెలంగాణ సమాజం మొత్తం చూసారు. ఇక భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద మాటలు. 179 ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు ఉపసంహరించుకొని దాదాపు 136 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి అమ్మేసిన పరిస్థితి మనం చూస్తాం. లాస్ట్ కి ఎయిర్ ఇండియా లాంటి కావచ్చు, ఎల్ఐసి లాంటి కూడా అమ్మే ప్రయత్నం కూడా జరిగింది. ఎయిర్ ఇండియా అనేది అమ్మేసారు. లాస్ట్ కు విశాఖ స్టీల్ కూడా ప్రైవేటీకరణ ప్రయత్నం చేస్తే అక్కడ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వంలో 9,20,000 మంది ఉద్యోగులు ఉంటే అది 8,20,000 మందికి తగ్గిన మాట వాస్తవం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా భారతీయ జనతా పార్టీ అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆర్టీసీకి ఏం చేసినామో చాలా స్పష్టంగా చెప్పినాం. అదే కాకుండా ఆర్టీసీ సంబంధించి కార్గో సేవలు ఉపయోగించుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తా ఉంది. అదే కాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసింది. ఆక్యుపెన్సీ రేషియో 35 లక్షల నుంచి 65 లక్షలు పెరిగింది. సార్, మహాలక్ష్మి పథకం ద్వారా అదే కాకుండా బడ్జెట్ లేదు సార్. 28 పథకం తీసుకొస్తే 28 నెలలలో మీరు మాట్లాడిందే కరెక్ట్ కదా? మీరు మాట్లాడిందే కరెక్ట్. నీకేం తెలుసు? 28 నెలల నుంచి 28 నెలల నుంచి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం సబ్జెక్టు? 28 నెలల నుంచి నెలకు 500 కోట్లు చెల్లించాలి కాదా? కరెక్ట్ కాదా అది? ఏం నువ్వు మాట్లాడింది మొత్తం కరెక్ట్? నువ్వు మొత్తం మాట్లాడింది కరెక్ట్ అవుతుందా? నువ్వు మాట్లాడింది కరెక్ట్ అవుతుందా? ఎంత ఉందండి? ఎంత ఉంది చెప్పు నువ్వు. ఎంత ఉంది? నెలకు మహాలక్ష్మి పథకం కింద ఎంత ఉందండి? ఎంత ఉంది? నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుందా? నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుందా? నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుందా? నువ్వు నెలకు ఎంత చెల్లించాలి? మహాలక్ష్మి పథకం కింద మీరు ఎంత ఇవ్వాలి? 28 నెలలకు ఎంత ఉందండి? నువ్వు మాట్లాడింది కరెక్ట్ అవుతుందా? నువ్వు మాట్లాడింది కరెక్ట్ అవుతుందా? నువ్వు మాట్లాడింది కరెక్ట్ అవుతుందా అంటున్నా నేను. మొత్తం అబద్ధాలు చెప్పుకుంటా ఉండదు ఏంది? అబద్ధాలు మాట్లాడుతావు నువ్వు. వాస్తవం మాట్లాడుతున్నాం మేము ఇవాళ. వాస్తవం మాట్లాడుతున్నాం మేము ఇవాళ. నరసింహారెడ్డి గారు, అబద్ధాలు మాట్లాడడానికి మీకు సిగ్గుందా అంటున్నా నేను. మీరు అబద్ధాలు మాట్లాడడానికి మీకు సిగ్గుందా అంటున్నా నేను ఇవాళ. మేము ప్రభుత్వంలో విలీనం చేసే ప్రయత్నం మేము చేసినాము. బిల్లు పాస్ చేయించినటువంటి మాట వాస్తవం కాదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మీ బెదిరింపులకు మీ దాంట్లో కూడా భయపడటం లేదు. చరణ్ గారు ప్లీజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్. మీ సమాధానం చెప్పండి. మీరు ఏం చేస్తున్నట్టు నాకు అర్థం. ఆయన మాట్లాడుతున్నా నేను మాట్లాడేది ఎట్లా వస్తాడు? నాకు అర్థం కాదు. ఏమైనా ఓకే లేకపోతే రావద్దు డిబేట్లకు. మరి జవాబు చెప్పండి. మీకు లేదండి, నేను అతనికి చెప్తున్నా. నేను ఓపిక లేకుండా మాట్లాడుతున్నాను. అతను మీరు మాట్లాడుతున్నది మీరు అబద్ధాలు చెప్తే విననీకి ఎవరు లేరండి. మీరు అబద్ధాలు చెప్తే విననీకి ఎవరు లేరు. మీరు అబద్ధాలు చెప్తే విననీకి ఎవరు లేరు, సిద్ధంగా లేరు. మీరు మాట్లాడేది ఆర్టీసీని సర్వనాశనం చేసిన దుర్మార్గులు మీరు. 2.5 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని వృధా చేసిరు. మీరు 2.5 సంవత్సరాల కాలాన్ని మీరు వృధా చేసిరు. మీరు సార్ 2014 వరకు ఆర్టీసీ బ్యాంక్ రుణాలు 14,000 కోట్లు ఉన్నాయి. 2023 వరకు వస్తాక అది 2,215 కోట్లు పెరిగింది ఆర్టీసీ అప్పు. 2021లో 3,317 కోట్ల నుంచి 2022 నుంచి అది ఏమైంది 5,577 కోట్ల పెరిగిన మాట వాస్తవం. ఆర్టీసీ గణనీయంగా అప్పులు తీసుకొచ్చి ముందుకు పోతుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ చేస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ, ఆక్యుపెన్సీ రేషియో పెంచుతూ 32 డిమాండ్లు 29 డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంతో వీరికి పోలికలట. కేసీఆర్ ప్రభుత్వంలో 3 IAS కమిటీ వేస్తే మీరు సమ్మె విరమించే వరకు మీతో మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పేసి అన్నాడు. 52 రోజుల పాటు సమ్మె చేస్తే 36 మంది చనిపోతే పడుచుకున్న పాపాన పోలే మీరు. ఆర్టీసీ యూనియన్ రద్దు చేసిన దుర్మార్గులు మీరు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసి మీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పడుచుకున్నారా? మెట్రో ఒకనాడు భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు 9 స్థానం దిగజారి. మీ ఆయనలో 1 కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించలేదు. మీ ఆయనలో బస్సులు కొనుగోలు చేయలేదు. ఆర్టీసీ అప్పులు పెరిగినాయి. ఆర్టీసీ పడుచుకున్న వాళ్ళంటే ఇప్పుడు ఆర్టీసీ మీద ముసలిగా నేను కాస్తే తెలంగాణ సమాజం గమనించరా? మహాలక్ష్మి పథకంతో నెలకు 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంటే బీఆర్ఎస్ మాట్లాడుతుంది 500 కోట్లట ఆర్టీసీకి ఇస్తలేదని చెప్పి మాట్లాడితే అర్థమవుదా? మీరు మాట్లాడేదాంట్లో
ఆర్టీసీ కార్మికులు అడగండి. వాళ్ళు జేఏసీకి సంబంధించిన ఎంకన్నా జీ తెలుగులో నాతో డిబేట్ లో పార్టిసిపేట్ చేసిండే. ఆయన మహాలక్ష్మి పథకం వచ్చేసి దాని ద్వారా ఆర్టీసీ లాభం జరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విన్నలు చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందట, ఆర్టీసీ పట్టించుకోలేట, ఆర్టీసీ నిర్వీర్యం చేసేప్పుడే భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. వాళ్ళ ఆ వాటా కూడా 33% మరి మీరేం చేసి చెప్పరాదు. మరి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఈ దేశంలో ప్రైవేటీకరణకు ఆజ్ఞం పోస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వారు భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ గురించి మాట్లాడే నైతికత మీకుందా? కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వమైనా బీఆర్ఎస్ పార్టీ అయినా ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మేము కొనుగోలు చేసిన బస్సులు కావచ్చు, మేము చేయించి రియంబర్స్మెంట్ కావచ్చు, బడ్జెట్ లో నిధులు కావచ్చు, అదే కాకుండా రూట్ లో విస్తరణ కావచ్చు, కార్గో సేవలు కావచ్చు, అదే కాకుండా ఆర్టీసీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ సంబంధించి ₹1 కోటి ప్రమాద బీమా కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ హాస్పిటల్ సూపర్ స్పెషల్ హాస్పిటల్ మార్చుకుంటూ కావచ్చు, ఆర్టీసీ సంబంధించిన డిఎల్ కావచ్చు, పిఎఫ్లు కావచ్చు, ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన కావచ్చు, అన్నిటి మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుందా చేయదా? ఒక్కటి సీదా చెప్పండి. చెప్పండి. పెండింగ్ ఉన్నాయి, ప్రభుత్వం పరిశీలిస్తుందండి. దానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు పరిశీలిస్తుందండి? 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. ప్రైవేటీకరణ చేసి అదానికి అంబానికి అండగా మేనిఫెస్టోలో ఏం చెప్పిరా? మీ మేనిఫెస్టోలో చెప్పిన మాట వాస్తవం కాదా? మీరు ఎయిర్ ఇండియా ఏం జరిగిందో తెలుసు. లాస్ట్ కు విశాఖ స్టీల్ ఏం చేస్తున్నారో దేశ ప్రజలు చూస్తున్నారు. ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించకపో కేంద్ర ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ మీరు మాట్లాడతారా? మీకుందా నైతికత? మీ వాడ లేదా 33%? ఈ రోజు ఎలక్ట్రికల్ చరణ్ కౌశిక్ గారు మీకు సమాధానం చెప్పే దమ్ము లేకుంటే సమాధానం చెప్పొద్దు, అంతేగాని డైవర్ట్ చేయకండి. మీరు సీదా ప్రశ్న ప్రభుత్వం విలీనం చేసుకుంటుందా లేదా? మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశమే కదా. మీరు ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమని చెప్పిన మాట వాస్తవం కాదా? మేము ఆర్టీసీలు మా ప్రభుత్వంలో భాగం అని చెప్పి మేము భావిస్తాం. ఆర్టీసీ రెచ్చగొట్టే ప్రయత్నం ఇద్దరు కార్మికులు 2-3 కార్మికులు పెట్రోల్ పోసుకొని చనిపోవడం, అదేవిధంగా 2-3 ఆత్మహత్య చేసుకునే ప్రయత్నానికి మీ మూలంగా మాత్రమే జరుగుతా ఉంది తప్ప చెల్లింపులకేమో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సర్పంచ్ నిధులు చెల్లించే దుర్మార్గుడు ఎవడు? 1,20,000 కోట్లు చెల్లించకుండా పోయినా ఎవరు? కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషము. చరణ్ కౌశిక్ గారు ఎంత స్థితితో ముందుకు పోతున్నాం? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా ఆర్టీసీ చరణ్ కౌశిక్ గారు వినడం నేర్చుకోండి దయచేసి. మాట్లాడుతున్నారండి. మాట్లాడే నైతికత లేదు. చరణ్ కౌశిక్ గారు మీకు మాట్లాడడానికి నైతికత లేదు. మీరు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి. మీరు సంవత్సరాల కాలం చరణ్ కౌశిక్ గారు టైం అయిపోయింది, ఆగండి. చరణ్ కౌశిక్ గారు దయచేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు ఆపి కేంద్ర ప్రభుత్వం 33% వాటా ఉంది కాబట్టి మీరు ఏం చేసి చెప్పండి సార్. దయచేసి కార్మిక లోకాన్ని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితి దయచేసి మీరు ప్రసంగాలు ఆపాలి. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. 30 సెకండ్స్ ప్రసాద్ గారు. ఇప్పుడు ఒక నిమిషం. విలీన ప్రక్రియ ఇప్పటి వరకు విలీన ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పిఆర్సీ పే రివిజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు వీళ్ళు వెంటనే నెలకు డబ్బులు ఇచ్చేది ఉన్నది కదా, దానికోసం ఒక చట్టం తీసుకురమ్మనండి. డబ్బులు ఇచ్చే విధంగా ఆ చట్టం తీసుకురమ్మనండి. డిమాండ్లు అనేది వాళ్ళు 2.5 సంవత్సరాల నుంచి పట్టించుకోకుండా ఇలా సభ్యులకు దిగినాక మేము చర్చలంటే ఇట్లా 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసిరు? ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి స్పష్టంగా దాని మీద కమిటీ వేశారు. మల్లుపట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం జరగబోతుంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటున్నా నేను. 2.5 సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ఇలా కార్మికుల కష్టాలు పెడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని పరిస్థితి తీసుకొని వాళ్ళు ఏమంటారో వాళ్ళు ఏం చెప్తారు ఇవాళ చూద్దాం. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ నరసింహారెడ్డికి గారు డిబేట్కి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV.